మాది చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ విమెన్. నా పేరు మల్లిక. నేను ఇక్కడ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తాను. ఈ రోజు 28 ఫిబ్రవరి నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ సైన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో బయోప్లాస్టిక్, బయో అక్యుములేషన్, జీన్ క్లోనింగ్, సోలార్ ట్రాకర్స్ అండ్ హ్యూమన్ ఫాలోయింగ్ రోబోట్స్, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ టెక్నిక్స్, అలాగే బయో అక్యుములేషన్ ఇలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తో వర్కింగ్ మోడల్స్ తో ముందుకొచ్చారు అండ్ వీటిని ఎగ్జిబిట్ చేశారు. అలాగే పోస్టర్ ప్రెజెంటేషన్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ పి రాధిక గారు బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఆమె తమ అభిప్రాయాలని షేర్ చేసుకున్నారు మాతో. అలాగే పిల్లలందరూ ఇంత ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ముందుకు వచ్చినందుకు వాళ్ళని అభినందించారు. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మా కాలేజ్ మేనేజ్మెంట్ కి, స్టూడెంట్స్, స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ చాలా ఇన్నోవేటివ్ గా మోడల్స్ ప్రిపేర్ చేశారు. దీనికి ముఖ్యంగా కాలేజ్ మేనేజ్మెంట్ అన్ని విధాలుగా మాకు వందనాలు చెప్తున్నాము. ఎందుకంటే స్టూడెంట్స్ తో కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కొత్తగా న్యూ విషయాలన్నీ నేను పెట్టినందుకు మమ్మల్ని అభినందించారు. స్టూడెంట్స్ ని కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యంగా మేనేజ్మెంట్ తరఫు నుంచి యాజ్ వెల్ as ఫ్యాకల్టీ తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసేది సైన్స్ డే కోసం మాత్రమే. ఈ సంవత్సరం మొత్తం వాళ్ళకున్న ఐడియాస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఇమాజినేషన్ కావచ్చు, దాన్ని క్లాస్ రూమ్ నుంచి ల్యాబ్ లోకి దాన్ని అప్లై చేసి క్రియేటివిటీని అంతా కూడా వాళ్ళు ఉపయోగించి ఒక ఎగ్జిబిట్ ఫామ్ లోని దాన్ని రిప్రజెంట్ చేసి జడ్జెస్ ముందు దాన్ని ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ యొక్క ఏదైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళ యొక్క తెలివితేటలు కానీ వాళ్ళ యొక్క క్రియేటివిటీకి ఇట్స్ లైక్ మొత్తాన్ని కూడా మనం ఎగ్జిబిషన్ లో అయితే మాత్రము మనం చూడొచ్చు.